ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద గంజాయి కలకలం రేగింది. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన ఒక్కసారిగా గంజాయి తరలిస్తున్నటువంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 మహిళల్ని, 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో గంజాయి తరలిస్తున్నటువంటి పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు, అదేవిధంగా నార్కోటిక్ పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి బస్సులో తనిఖీలు చేయడం జరిగింది. నల్లబండగూడెం చెక్పోస్ట్ వద్ద ఈ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో 1000 గంజాయి చాక్లెట్లను గుర్తించారు. వాటన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. 6 పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. గత కొంతకాలంగా ఈ ముఠా గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి చాక్లెట్లుగా మార్చి వాటిని ముంబై, హైదరాబాద్, పుణె లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారని కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఐ 100 వసంతాల వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 100 వసంతాల సందర్భంగా, శతాబ్ది వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజుతో పాటు సురవరం సుధాకర్ రెడ్డి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనోని సాంబశివరావు, పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలు ఈ వేడుకలకు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరిగింది. సిపిఐ శతాబ్ది కాలంగా ఎలాంటి విజయాలు సాధించింది, ఏ విధంగా పోరాటాలు చేసింది, ఏ విధంగా సిపిఐ పార్టీ ఇంకా మరింత ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి ఆందోళనకు దిగింది. తనను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న తర్వాత మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తనను తమ పిల్లల్ని చంపేటువంటి కుట్ర చేస్తున్నారని కూడా ఆమె వాపోవడం జరిగింది. ఈ మేరకు కలెక్టర్ని కలిసి తనకు న్యాయం చేయాలని కూడా వేడుకోవడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఈ విషయం పట్ల ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు విచారణ కూడా చేపట్టారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ కూడా సమస్యలు పేరుకుపోయాయి. దుర్గంధం వస్తూ ఉంది. ఎక్కడికక్కడ కూడా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంది. ఎక్కడ శానిటేషన్ సంబంధించి కానీ డ్రైనేజీ పనులు చేపట్టలేదంటూ పెద్ద ఎత్తున అన్ని వార్డుల నుంచి కూడా అఖిలపక్షం నాయకులు ఈరోజు కలెక్టర్ని గెలిచారు. కలెక్టర్కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మున్సిపాలిటీలో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది, ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి, ఎక్కడ కూడా శానిటేషన్ సంబంధించిన పనులు చేపట్టలేదు, డ్రైనేజీ పనులు చేపట్టలేదు. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి, అన్ని వార్డులలో సమస్యలను పరిష్కరించాలని కూడా వాళ్ళు కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు కొన్ని పనుల్లో కూడా నాణ్యత లోపిస్తుందని కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు కూడా అఖిలపక్ష నాయకులు ఫిర్యాదు చేశారు.